ఇసాక్ ఇంకా యాకోబ్కి ఒక వాగ్దానం చేసినాడు, రైట్? ఇన్ జెనసిస్ చాప్టర్ 12 verse 2 ఏమన్నాడు? ఐ విల్ గివ్ యూ ఎ ల్యాండ్, ఐ విల్ బ్లెస్ యూ అండ్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఎ ల్యాండ్ అని దేవుడు ఒక వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానం ప్రకారము ఇజ్రాయలైట్స్ని ఈజిప్ట్లోకి తెచ్చిన తర్వాత వారిని అక్కడి నుంచి వారిని ఈ కానాను దేశంలోకి వాళ్ళని తీసుకెళ్ళడం మనం చూస్తున్నాం కదా. ఫస్ట్ చాప్టర్లో, అది నంబర్స్ చాప్టర్ 1 మనం చూసినట్లయితే 1 year జర్నీ ఇంటూ విల్డర్నెస్ మనం చూసాం. 20th చాప్టర్కి వచ్చినప్పుడు 40 years ఆఫ్ జర్నీ మనము చూసిన వరంగా ఉన్నాం, రైట్? 19th చాప్టర్ 20th చాప్టర్ మధ్యలో 38 years ఆఫ్ హిస్టరీ, రైట్? బికాస్ దే సిన్డ్ అగేన్స్ట్ గాడ్. దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని అక్కడ ఆ ఫస్ట్ జనరేషన్ ఎవరైతే దేవునికి విరుద్ధంగా దేవుని ట్రస్ట్ చేయలేదో, దేవుడు కానాన్ దేశానికి తీసుకెళ్తానన్నప్పుడు కూడా వారు నమ్మకుండా వారు దేవునికి విరోధంగా సరిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు వెళ్ళరు కానీ మీ బిడ్డలు, మీ పిల్లలు హూ ఆర్ 20 years అండ్ బిలో, రైట్? అండ్ యువర్ వైఫ్స్ అండ్ యువర్ మదర్స్ దే విల్ గో ఇన్ టు కానాన్ అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సో ఆ విధంగా 19 నుంచి 20 చూసినప్పుడు 38 years ఆఫ్ జర్నీ దే వర్ రోమింగ్ అరౌండ్ ద విల్డర్నెస్. ఆ విధంగా ఉండిన తర్వాత అందరూ చనిపోయిన తర్వాత 20th చాప్టర్ ఫస్ట్ వర్స్ మనం చూసినప్పుడైతే ఏమంటుంది? దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, సో దట్స్ ద 40th year. సో దెన్ గాడ్ స్లోలీ టేకింగ్ దెమ్ టువర్డ్స్ కేనన్. సో వాళ్ళు కాదేశ్ బర్నియా దగ్గరికి వచ్చినారు. అక్కడి నుంచి దేవుడు వాళ్ళని మెల్లమెల్లగా మోయాబ్, రైట్? మనం లాస్ట్ టైం చూసినాం ఏ విధంగా మోయాబ్ రాజు ఆ బాలాంని వాడుకొని వారిని శపించాలి అని చూసినప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఆ విధంగా శపించకుండా చేసి ఆ యొక్క వారిని ముందుకి తీసుకెళ్ళిన వాడిగా ఉన్నాడు. అయితే అది 24, 25, 26 చాప్టర్స్. సో 25 చాప్టర్స్. 26th చాప్టర్ మనం చూసినట్లయితే మళ్ళా అగైన్ గాడ్ ఈజ్ టేకింగ్ ద సెన్సెస్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ని మళ్ళా వారి యొక్క పీపుల్ హూ ఆర్ 20 years అబవ్, రైట్? హూ ఆర్ 20 years బిలో ఇన్ ద ఫస్ట్ సెన్సస్. సో వారిని మరలా కౌంట్ చేసిన వాడుగా ఉన్నాడు. సో 27th చాప్టర్ నుంచి చివరి వరకు మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయలైట్స్కి ఆ యొక్క కానాను దేశం ఏ విధంగా వారికి ఇవ్వనై ఉన్నాడో, ఏ విధంగా ఆ ల్యాండ్ని డివైడ్ చేసి వారికి ఇన్హెరిటెన్స్గా ఇవ్వనై ఉన్నాడో ఆ విషయాలు మనము చూస్తాం సో ఆ మిగతా చాప్టర్స్లో. సో దట్స్ హౌ దిస్ నంబర్స్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ కదా. వెరీ ఇంట్రెస్టింగ్ book, right? We have seen how God was leading them, what the promise that God gave to Israelites, right? ఏ విధంగా తాను నెరవేర్చిన వాడుగా ఉన్నాడో మనం చూసాం. They just need to trust God. దేవుడు వారిని ఆ యొక్క కానాను దేశంలోకి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ఏ విధంగా తీసుకెళ్తాన్నాడు. సో they just need to trust. So those who trusted, they went into Canaan కదా. ఆ యొక్క ప్రీవియస్ జనరేషన్లో ఓన్లీ కేలెబ్ అండ్ జాషువాలు మాత్రమే వారి యొక్క కానాన్ దేశానికి వెళ్ళిన వారుగా ఉన్నారు కదా. మన జీవితంలో కూడా దేవుడు మనకు చేసిన వాగ్దానాలు ఎప్పుడైతే మనము పట్టుకొని ఉంటామో, రైట్? ఎప్పుడైతే మనం నమ్ముతామో దేవుడు అవి నెరవేర్చేవాడుగా ఉన్నాడు. సో ఈ విషయాలు మనము చూసిన వారంగా ఉన్నాం. అయితే ఈరోజు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్ దట్ వీ లుక్ ఇన్ నంబర్స్, రైట్? ఇక 9th చాప్టర్లో మనం చూసినట్లయితే ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్చర్ పోర్షన్ దట్ వీ హ్యావ్ సీన్ కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎక్కడున్నారంటే సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. సో సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళకి 10 కమాండ్మెంట్స్ ఇచ్చినాడు అండ్ దెన్ వేరే ఇతర కమాండ్మెంట్స్ ఇచ్చినారు. అక్కడ ట్యాబర్నెకల్, రైట్? గుడారం, దేవుడు ఉండడానికి ఒక గుడారం కట్టించినారు. ఆ గుడారంలో వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నాడు. అయితే ఏం చేస్తున్నారంటే దేవుడు ఏం చేస్తున్నారంటే ఒక మేఘాన్ని, ఒక క్లౌడ్ని ఆ యొక్క గుడారం మీద పెట్టినవాడుగా ఉన్నాడు. సో అది మార్నింగ్ పూటనేమో ఇట్ లుక్స్ లైక్ ఎ క్లౌడ్, బట్ ఇన్ ద నైట్ ఇట్ అపియర్స్ యాజ్ అ లైట్, యాజ్ అ ఫైర్, అగ్ని వలె కనపడిన దానిగా ఉంది అనమాట. అయితే ఎప్పుడైతే ఆ యొక్క క్లౌడ్ పైకి లేస్తుందో దెన్ పీపుల్ నో దట్ గాడ్ వాంట్స్ టు టేక్ దెమ్ ఫ్రమ్ దట్ ప్లేస్ టు ఎ డిఫరెంట్ ప్లేస్. సో ఈ విధంగా ఎప్పుడైతే పైకి లేస్తుందో అందరూ కూడా ఏం చేసేవారు? వారి యొక్క లగేజ్ అంతా కట్టుకొని ఆ మేఘంతో ప్రయాణించేవారుగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ మేఘం ఆగి మరలా ఆ యొక్క టాబర్నెకల్ మీద వచ్చినదో దెన్ దే నో దట్ గాడ్ వాంట్స్ టు స్టాప్ us హియర్ అండ్ సో అగైన్ దే ఆర్ గోయింగ్ టు రెస్ట్ దేర్. సో ఆ విధంగా మేఘము ఒక్కొక్కసారి కొన్ని రోజులు ఆగింది, కొన్ని నెలలు ఆగింది, కొన్ని సంవత్సరాలు కూడా ఆ విధంగా ఆ యొక్క టాబర్నెకల్ మీద ఉన్నప్పుడు వారు ఆ విధంగా అక్కడ ఉన్నారు. అగైన్ వెన్ ఇట్ వాజ్ లిఫ్టెడ్ అప్, అగైన్ ఈ యొక్క ఇజ్రాయలైట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ విధంగా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన వారుగా ఉన్నారు. ఆ విధంగా 40 years
of journey that we see in this book, right? So it's an amazing journey. How many times Israelites, they murmur against God, but God was so patient, right? What God gave to Abraham, He want to fulfill in their lives, and that's what we have seen in this book. అయితే ఏం చూస్తున్నాం ఈ యొక్క చాప్టర్లో అంటే, దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క మేఘాన్ని పైకి లేపినప్పుడు వాళ్ళు ఏం అర్థమైంది, దేవుని చిత్తం ఏమో అర్థమైంది. దేవుడు మనల్ని కంచి పొమ్మని అని చెప్పిన వాడుగా ఉన్నాడని వారికి అర్థమైంది. సో అదేవిధంగా మన జీవితంలో కూడా మనం ఏమైనా డెసిషన్స్ చేయాలంటే, అదేవిధంగా దేవుడు కూడా ఒక క్లౌడ్ని పెడితే ఎంత బాగుండు కదా, క్లౌడ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనము వి అప్లైడ్ ఫర్ ఎ జాబ్, 2-3 ఆఫర్స్ వచ్చాయనుకోండి, ఏ జాబ్ దేవుడు మనల్ని చేయాలనుకున్నాడో మనకి ఎట్లా తెలుస్తుంది కదా? అదే మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఓకే ఈ యొక్క జాబ్ ఈ కంపెనీలో వచ్చింది ప్రభువా, ఇది నాకు ఇస్తున్నావా, లేకుంటే ఈ కంపెనీ నాకు ఇస్తున్నావా అంటే దేవుడు ఆ క్లౌడ్ తీసుకొచ్చి ఆ కంపెనీ పెట్టినట్టయితే ఎంత బాగుండు కదా. ఓ దిస్ ఈజ్ ద గాడ్స్ విల్ ఇన్ మై లైఫ్ టు వర్క్ ఇన్ దిస్ కంపెనీ కదా. అదేవిధంగా మీరు ఇల్లు కొంటున్నారు అనుకోండి, 2-3 ఇల్లులు చూశారు, ఇప్పుడు ఏ ఇల్లు కొనాలి అని మనం అనుకున్నప్పుడు దేవుడు మరలా ఆ ఇంటి మీద ఒక క్లౌడ్ పెట్టి ఇది నా చిత్తమైందని చెప్తే ఎంత బాగుండు కదా. మన మధ్యలో పెళ్ళిళ్ళు చేసుకునే వారు లేరు, కానీ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అమ్మాయో అబ్బాయో ఎవరిని పెళ్లి చేసుకోవాలి కదా, 2-3 సంబంధాలు వచ్చాయనుకోండి, దేవుడు అదేవిధంగా నేను ఈ అమ్మాయిని లేకుంటే ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ క్లౌడ్ లేకపోతే ఓ ఇది దేవుని చిత్తం కాదేమో కదా, ఇక్కడ క్లౌడ్ ఉందనుకో ఇది దేవుని చిత్తమే అని తెలిస్తే ఎంత బాగుండేది కదా. ఆ విధంగా ఉన్నట్లయితే మనము ఇట్ ఈస్ సో గుడ్, రైట్? బహుశా మీరు 10 years 20 years into your marriage, right? Now when you look at that cloud on your head, right, on your spouse head, మీరు ఇప్పుడు అనొచ్చు, బ్రదర్ నేను అది క్లౌడ్ అనుకున్నాను, అది క్లౌడ్ కాదు, ఇట్స్ అ ఫాగ్. అన్ని సంవత్సరాలు నేను క్లౌడ్ అనుకున్నాను, అది కానీ ఇది ఫాగ్ అని అంటే మీరు ఏమంటున్నారు, దేవుని చిత్తం కాదని అంటున్నారు. కానీ మీరు పొరపాటు పడుతున్నారు, రైట్? దేవుడు అది క్లౌడ్గానే పెట్టాడు, అది క్లౌడే, కానీ మీ దృష్టికి అది ఫాగ్గా ఉంటుంది కదా. ఎప్పుడైతే మనము మన స్పౌస్ని కోపం వచ్చిందనుకోండి, ఏమంటాం, అది క్లౌడా ఫాగా, ఎందుకు ఇంత కష్టాలు నాకు అని అనుకుంటాం కదా. కానీ దేవుడు ఏం చేశాడంటే క్లౌడ్గానే పెట్టాడు. అందుకే మనల్ని ఇన్ని సంవత్సరాలు మనకి సహాయం చేస్తూ వచ్చినాడు, ఇకను ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అయితే నా జీవితంలో నేను కొంతమందిని అంటే అనేకుల్ని చూసినప్పటికీ, అనేక మంచి ప్రీచర్స్ కానీ గాడ్ సర్వెంట్స్ చూసినప్పటికీ ఎవరు కూడా వారి జీవితంలో దేవుని చిత్తాన్ని నేను స్పష్టంగా కనుక్కున్నానని ఎవరు చెప్పలేదు, ఒక్క వ్యక్తి తప్ప. ఆ వ్యక్తి ఎవరంటే ఆయన బ్రదర్ భక్సింగ్ గారు. ఆయన మెసేజెస్లో నేను విన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒక ఈ మాట ఖచ్చితంగా అంటాడు, గాడ్ క్లియర్లీ స్పోక్ టు మీ, దేవుడు నిజంగా నాతో మాట్లాడినాడు ఈ విషయంలో అని చెప్పేవాడుగా ఉన్నాడు. ఇట్ వాస్ సో ఈ సే సో కాన్ఫిడెంట్లీ, సో క్లియర్లీ, విత్ సో మచ్ ఆఫ్ అండర్స్టాండింగ్, యాజ్ ఇఫ్ గాడ్ రియలీ పుట్ అ క్లౌడ్ ఆన్ ద టిష్యూ అండ్ సేయింగ్ దిస్ ఈజ్ మై విల్, రైట్? ఆ విధంగా ప్రతిసారి ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు ఆయన అనేవాడు, ఇది దేవుని చిత్తమైంది, దేవుడు నాతో క్లియర్గా స్పష్టంగా మాట్లాడినాడు, అందుకే నేను ఈ విధంగా చేస్తున్నాను అని అనేవాడు. నో వండర్ కదా, ఆయన దేవుడు ఎంతో గొప్పగా వాడుకున్నాడు కదా. ఇండియాలోనే కాకుండా ఇతర కంట్రీస్లో కూడా థౌజండ్స్ ఆఫ్ చర్చెస్ ఆయన ద్వారా స్థాపించబడ్డాయి, రైట్? ఇన్యూమరబుల్, రైట్? వితౌట్ ఎనీ అంటే లెక్కకు మించినన్ని మంది, రైట్? వీ కెనాట్ కౌంట్ సో మెనీ పీపుల్ గాడ్ యూజింగ్ హిమ్, దే వర్ సేవ్డ్ కదా. ఎంతోమంది, అఫ్కోర్స్ నేనుండొచ్చు, మీలో అనేకులు ఉండొచ్చు, రైట్? ఆ విధంగా దేవుడు అతన్ని అంత బలంగా వాడుకోగలిగినాడు. ఎందుకంటే he was able to see the cloud, right, whenever he prayed. ఆయనతో పాటు ఆయన ట్రాన్స్లేటర్, ఆయన కూడా మంచి సేవకుడు, ఆయన కూడా చనిపోయినాడు. ఆయన ఒకసారి అడిగినారండి, బ్రదర్ మీరు ఇంత ఖచ్చితంగా దేవుడి చిత్తము ఇది అని ఏ విధంగా చెప్తున్నారు అంటే, ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మీరు ఒక కుటుంబంలో ఉన్నారనుకోండి, ఆ కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. సో ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఒకరొకరు తెలుసు కదా. అయితే ఎప్పుడైతే తండ్రి లేకుంటే తల్లి బయట నుంచి వస్తున్నప్పుడు ఇంట్లోకి వచ్చింది అనుకోండి, రైట్? మీరు చూడకుండానే మీరు చెప్పగలరు, మా నాన్న ఇంట్లోకి వస్తున్నాడు అని, లేకుంటే మై మదర్ కేమ్ ఇన్సైడ్ ద హోమ్ అని మీరు చెప్పగలరు. ఎందుకంటే యూ నో దట్ వితౌట్ సీయింగ్, దట్స్ అ రిలేషన్ దట్ యూ హ్యావ్. In the same way, when God says something that I know that it's God's word,
వితౌట్ సీయింగ్ గాడ్. ఎందుకంటే నాకు ఆయనకి అంత మంచి సంబంధం కలిగి ఉన్నాము అని చెప్పిన వాడుగా ఉన్నాడు కదా. సో అటువంటి రిలేషన్షిప్ ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనని దేవుడు అంతగా వాడుకున్న వాడుగా ఉన్నాడు. రైట్, రేడియో వేవ్స్ని మనం చూసినట్లయితే రేడియో వేవ్స్ ఏం చేస్తాయి? రైట్, సో రేడియో స్టేషన్ ఉంది, ఈచ్ స్టేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్రీక్వెన్సీ. రైట్, సో వెన్ వీ ట్యూన్ టు దట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్టికులర్ రేడియో, దెన్ వీఆర్ ఏబుల్ టు లిసన్ టు దట్ రేడియో. అదేవిధంగా మనం కూడా దేవుని వాయిస్ని రైట్ మనం ట్యూన్ చేసినట్లయితే దేవుని చిత్తం ఏందో మనం కూడా తెలిసిన వారంగా ఉంటాం. సో ఈరోజు ఐ వాంట్ టు షేర్ వాట్ ఈస్ గాడ్స్ విల్. రైట్, అయితే మనము దేవుని చిత్తాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అన్న విషయాలు మనము చూద్దాం. ఇక్కడైతే నంబర్స్లో దేవుడు ఏం చేస్తున్నాడు, మంచి క్లౌడ్ని పెట్టినాడు. తద్వారా వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వాడుగా ఉన్నారు. అయితే దేవుడు బైబిల్లో అనేక సందర్భాల్లో తన చిత్తం ఏంటిదో ఆయన ఎన్నో వచనాలు ఉన్నాయి. రైట్, వీ మే నాట్ బీ ఏబుల్ టు గో ఆల్ దోస్ థింగ్స్, బట్ అట్లీస్ట్ వీ సీ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ మై లైఫ్, అండ్ హౌ కెన్ వీ discern God's will in a personal way, right? I mean, these are not standard points, right? But these are some I learned from others, some I have read from others, and some I have implemented in my life, and what my experience I want to share with you, right? So ఈ విషయాలు మనం చూద్దాం. దేవుని చిత్తము ఏమైనదో మనం చూద్దాం. మొదటగా దేవుని చిత్తం ఏంటంటే, దేవుని చిత్తం సాల్వేషన్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. రక్షణ అనేది దేవుని చిత్తమై ఉన్నది. సెకండ్ తిమోతి చాప్టర్ 2 verse 4లో ఏముంటుంది, ఆల్ గాడ్ వాంట్స్ టు సేవ్ ఎవ్రీబడి, రైట్, ఆల్ మైట్ బి సేవ్డ్, రైట్, దట్ ఆల్ మెన్ మే బి సేవ్డ్, రైట్. సో దట్ ఒకసారి చదువుతారా, ఫస్ట్ తిమోతి చాప్టర్ 2 verse 4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలవారు. సో ఆల్ మెన్ టు బి సేవ్డ్ సో దట్ దే కెన్ గ్రో ఇన్ ద ఇంగ్లీష్లో ఏముంటుంది, ఇంగ్లీష్లో చదవండి ఎవరైనా. యా, సో దట్ దే మే కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. సత్యాన్ని తెలుసుకోవాలని, రక్షణ పొందాలని అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది కదా. ఈ లోకంలో మనం చూసినట్లయితే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ వెరీ క్లోజ్ టు ద ట్రూత్. దే ఆర్ నాట్ ట్రూత్, బట్ దే ఆర్ వెరీ క్లోజ్ టు ద ట్రూత్, డిసీవింగ్ ద పీపుల్, రైట్. బట్ గాడ్ వాంట్స్ అస్ టు నో ద ట్రూత్. ఒక దినాన నికోదిమస్ అనే వ్యక్తి, హీఈస్ ఏ జూయిష్ రాబాయ్, హీ కేమ్ టు జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఆయనతో అన్నాడు, మాస్టర్, మీరు ఐ నో దట్ యూ కేమ్ ఫ్రమ్ హెవెన్, మీరు పరలోక రాజ్యం నుంచి వచ్చినారని నాకు తెలుసు. మీరు చేసే పనులు ఇది సామాన్యమైన వ్యక్తులు చేసే పనులు కాదు, ఇది దేవుడు ఉండి జరిగించిన పనులు అని చెప్పినప్పుడు యేసు ప్రభు అతనితో అన్నాడు, నేను పరలోక నుంచి రావడమే కాదు, నేను మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి వచ్చాను. సో ఐ కేమ్ టు టేక్ యూ టు బీ విత్ మీ ఇన్ హెవెన్, రైట్. అంతేకాకుండా నేను నిత్య జీవితాన్ని మీకు ఇచ్చేవాడుగా ఉన్నాను, అందుకేసేమో వచ్చాను. అందుకే జాన్ చాప్టర్ 14 verse 6లో ఏముంటుంది, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్, నో బడీ కెన్ కమ్ టు ద ఫాదర్ బట్ బై మీ. ఐఎమ్ ద ట్రూత్, నా ద్వారానే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు అని ఆయనతో చెప్పిన వాడుగా ఉన్నాడు కదా. దెర్ ఆర్ సో మెనీ రిలీజన్స్ ఇన్ దిస్ వరల్డ్, రైట్. ఐ డోంట్ నో అబౌట్ వాట్ దే టాక్ అబౌట్ ఎండ్ ఆఫ్ లైఫ్, రైట్, బట్ బైబిల్ క్లియర్లీ సేస్ దెర్ ఇస్ అ లైఫ్ బియాండ్ ద గ్రేవ్, దెర్ ఇస్ అ లైఫ్ after this earth, right. So ఈ రోజులలో మనం చూసినట్లయితే, సో పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు గో టు మార్స్ కదా. సో మచ్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్, సో మెనీ న్యూ ఇన్వెన్షన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్, సో మచ్ మనీ ఈజ్ స్పెంట్, రైట్, టు బిల్డ్ ద స్పేస్ షటిల్ టు క్యారీ tons and tons of load so that they can take the people to Mars. So I was looking at one of the prototype, right, the big ship, right. It's a different kind of spaceship, right, with so much of room inside. That's they're trying to build. Enduku idantha to take them to the Mars. Mars lo emundi, ఎవరైనా చూసారా Mars, right? NASA pictures, it's all desert,
there is no water, there is nothing, just a land, just a desert. యాక్చువల్గా మన ఎర్త్లో ఉన్న డెజర్ట్స్ దే ఆర్ మచ్ బెటర్ దెన్ ద డెజర్ట్స్ ఇన్ మార్స్. సో అటువంటి ప్లేసులకి రైట్ వాళ్ళని తీసుకెళ్ళడానికి దే ఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ, ఎనర్జీ, రైట్. అయితే యేసుప్రభు ఏమంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ ఏ ప్లేస్. జాన్ చాప్టర్ 14లో ఏమంటున్నాడు, సో ఐఎమ్ గోయింగ్ టు గో టు హెవెన్, ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ మ్యాన్షన్స్ అండ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు టేక్ యూ టు బీ విత్ మీ ఇన్ హెవెన్ కదా. సో వేర్ దెర్ ఈస్ జాయ్, పీస్, గుడ్నెస్, వేర్ దెర్ ఈస్ ఎవర్లాస్టింగ్ లైఫ్, వేర్ దెర్ ఈస్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్, విత్ గాడ్, అక్కడ ఏడుపు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు కదా. రెవల్యూషన్ చాప్టర్ 21, 22లో మనం చూసినట్లయితే ఇన్ని గొప్ప కార్యాలు మీకు నేను చేసినాను, నేను ఇస్తాను మీకు, కాబట్టి మీరు ఏం చేయాలి, యూ నీడ్ టు బిలీవ్ ఇన్ మీ, రైట్. యూ జస్ట్ నీడ్ టు ట్రస్ట్ ఇన్ మీ, రైట్. ఇన్ మార్స్ దెర్ ఇస్ నథింగ్, బట్ ఇన్ జీసస్ క్రైస్ట్ దెర్ ఇస్ ఎవ్రీథింగ్, దెర్ ఇస్ ఇటర్నాలిటీ, రైట్. మనిషి యొక్క జీవితం, రైట్, వీ నో దట్ 100, 80 ఆర్ అ స్ట్రాంగ్ లైఫ్ మనం చూసినట్లయితే 40 years వీ కెన్ యాక్టివ్లీ లివ్, రైట్. వెన్ యూ గో టు మార్స్ ఆఫ్టర్ 40 years యూ విల్ డై, దెర్ ఇస్ నథింగ్ దేర్, రైట్. బట్ ఇన్ జీసస్ క్రైస్ట్ it's a eternal life. Not only it's a quality of life, but it's a quantity of life that God is going to give us. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు in Colossians chapter 1 verse 13లో, he translated us, right, from the power of darkness into kingdom of his son. So that's the reason Jesus Christ came into this world, right, to die for you and me, so that we can be with him in heaven, right. Galatians chapter 1 verse 4లో ఏమంటుంది, who gave himself for our sin that he might deliver us from the present world according to the will of the Father. సో దేవుని చిత్తం ఏమైంది, ఈ లోకా నుంచి మనం డెలివర్ చేసి పరలోక రాజ్యానికి ఆయన తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు. నాట్ ఓన్లీ టు టేక్ us into heaven, right, but also to add us into his family, right. That's the reason Jesus Christ came, right. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు, ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన ఈ లోకాలకి ఆయన వచ్చిన వాడుగా ఉన్నాడు కదా. అందుకే ఏమన్నాడు ఇన్ జాన్ చాప్టర్ 4లో, మై మీట్ ఈజ్ టు డూ ద విల్ ఆఫ్ ద ఫాదర్, రైట్. ఆ యొక్క సమరిటన్ విలేజ్ వాళ్ళందరూ వస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు, దిస్ ఈజ్ మై మీట్, రైట్, టు బ్రింగ్ దెమ్ టు క్రైస్ట్, రైట్, అండ్ దట్ ఈస్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. సో వెన్ హీ వాజ్ గోయింగ్ త్రూ సో మచ్ పెయిన్ ఆన్ దిస్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ, రైట్, అక్కడ ఏమన్నాడు, ప్రార్థన చేస్తూ ఏమన్నాడు, తండ్రి నా చిత్తం కాదు మీ చిత్తమే నెరవేర్చబడును గాక, రైట్. సో ద రీజన్ వై గాడ్ కేమ్ టు దిస్ ఎర్త్ ఈజ్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. అండ్ ద ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ సీన్ ఈజ్ ద సాల్వేషన్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ కదా. అందుకే ఆయన శిలువలో మరణించినప్పుడు ఏమన్నాడు చివరిగా, ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ ఫినిష్డ్. సో వాట్ ఈస్ ఫినిష్డ్, ద విల్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ ఫినిష్డ్. So will of the Father is that all may be saved and come to the knowledge of the truth, right. So that's the Father's will. ఆయన ఆ విధంగా శిలువలో మరణించి ఆయన 3వ దినాన తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు, సో దట్ వీ కెన్ బికమ్ హిస్ చిల్డ్రన్, రైట్. సో ఆయన మనల్ని తన రాజ్యంలో చేర్చేవాడు కాకుండా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన తన కుటుంబంలో కూడా చేర్చిన వాడుగా ఉన్నాడు కదా. అందుకే మార్క్ చాప్టర్ 3:35లో యేసు ప్రభు అక్కడ ప్రీచ్ చేస్తున్నప్పుడు తన తల్లి ఇంకా సహోదరులు వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు ఏమన్నారంటే, యేసు ప్రభు మీ యొక్క తల్లి మీ యొక్క సహోదరులు వచ్చినారు అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, దీస్ ఆర్ మై బ్రదర్స్ అండ్ మదర్, రైట్, దోస్ హూ డస్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారు నాకు తల్లి మరి సోదరులుగా ఉన్నారు కదా. వెన్ వీ యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అ సేవియర్, రైట్, నాట్ ఓన్లీ వీ బికమ్ ద పార్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, బట్ ఆల్సో వీల్ కమ్ ఇన్ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్ అండ్ ద సన్. అది దేవుని చిత్తమై ఉంది, అది రక్షణకి ఆధారమైంది కదా. అందుకే రక్షణ, సాల్వేషన్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. అంతేకాకుండా ఇన్ Matthew 7:21లో ఏముంటుంది, సో మెనీ పీపుల్ దే ఆర్ సేయింగ్ లార్డ్ లార్డ్ లార్డ్, రైట్. అయితే యేసుప్రభు ఏమంటున్నాడు, మీరు మాటతో అంటే విల్ నాట్ ఎంటర్ టు హెవెన్, బట్ దోస్ హూ డూ ద విల్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ గోయింగ్ టు గో ఇన్ టు హెవెన్ కదా.
ఉట్టి మాటతో మనం ఇక్కడికి వచ్చి మాటతో మాట్లాడి రైట్, మాటలతో పెదవులతో ఆయనను ఆరాధించి మనం బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా జీవించినట్లయితే మన హృదయంలో మార్పు లేనట్టే కదా. సో మన హృదయంలో మార్పు చెంది మనము దేవునితో ఆత్మీయ సంబంధం కలిగినట్లయితే అది రక్షణ కదా. సో అది తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో వచ్చి ఆయన మరణించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ థింగ్ వాట్ వీ సీ ద విల్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ దట్ సాల్వేషన్ ఈజ్ ద విల్ ఆఫ్ ద గాడ్. అయితే ఇఫ్ దెర్ ఈజ్ ఎనీబడి, ఐ నో వీ నో ఈచ్ అదర్, బట్ స్టిల్ రైట్, ఇఫ్ యు ఆర్ నాట్ సేవ్డ్, దిస్ ఈజ్ ద రైట్ టైమ్. కన్ఫెస్ యువర్ సిన్స్, సెట్ రైట్ విత్ గాడ్. That's a great blessing. There is an eternity waiting for you. There is a life beyond the grave to be with him forever and ever. Right? So, యేసు ప్రభుని అంగీకరిద్దాం, రక్షణ పొందాం, దేవునిలో బలపడదాం. So, that's the first thing. Salvation is the will of God. The second thing what we see is, రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే sanctification is the will of God. పరిశుద్ధత అనేది దేవుని చిత్తమై ఉన్నది కదా. ఫస్ట్ తిమోతి చాప్టర్ 4 వర్స్ 3లో ఏముంటుంది, 3 and 4లో ఏముంటుంది, దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఈవెన్ యువర్ శాంటిఫికేషన్, దట్ యు మే కీప్ యువర్ వెజల్ ఆన్ టు హానర్ అండ్ శాంటిఫికేషన్ అండ్ హానర్. రైట్, దట్స్ వాట్ వీ సీ. సో శాంటిఫికేషన్ అండ్ హానర్. సో మన జీవితాలు ఏ విధంగా ఉండాలంట, ఈ లోకానుసారం కాకుండా దేవుని అనుసారంగా ఉండాలి. సో దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమైంది కదా. పరిశుద్ధత దేవుని చిత్తమైంది, రక్షణ దేవుని చిత్తమైంది, అయితే పరిశుద్ధత దేవుని చిత్తమైనది. ఒక వ్యక్తి అన్నాడు ఈ విధంగా, షో మీ యువర్ ఫ్రెండ్స్, దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. సో నువ్వు ఎటువంటి వ్యక్తివో నువ్వు చెప్పాలంటే నీ స్నేహితులు నాకు చూపించినట్లయితే నేను చెప్పగలను అన్నాడు కదా. ఇఫ్ యూ హ్యావ్ వరల్డ్లీ ఫ్రెండ్స్, దెన్ యు ఆర్ ఎ వరల్డ్లీ పర్సన్. If you have godly friends, then you are a godly person. So based on what kind of friends you have, we can tell what's your life is, right? So అందుకే we need to be very careful, right? As a human being, we cannot deceive God. So we are just deceiving ourselves if we are putting one leg in the world and one leg in the church or in the godly place. సో వీ కెనాట్ ట్రావెల్ ఆన్ 2 boats. ఎవరైనా ట్రావెల్ చేయగలుగుతారా 2 boatsలో? పక్కన వెళ్తూ ఉన్నాయి, ఇక్కడ ఒక కాలు ఇక్కడ ఒక పాలు పెడితే ఉంటారా? ఏమవుతుంది? పడతాం కదా. సో వీఆర్ జస్ట్ డిసీవింగ్ ఇఫ్ దట్ ఈజ్ అవర్ లైఫ్, దట్ ఈజ్ మై లైఫ్. వాళ్ళతో వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా ఉండి వాళ్ళు చర్చ్కి వచ్చినప్పుడు చర్చ్కి ఇష్టానుసారంగా ఉన్నట్లయితే వాట్ బైబుల్ సేస్ ఇన్ గలేషియన్స్ చాప్టర్ 6 verse 7, బీ నాట్ బి డిసీవ్డ్, గాడ్ ఈజ్ నాట్ మార్క్డ్, వాట్ సో ఎర్ మ్యాన్ సోయెత్ దట్ హీ షల్ రీప్. He that soweth to the flesh shall of the flesh reap corruption, and he that soweth to the spirit shall of the spirit reap life everlasting. సో మనము ఈ లోకానుసారమైన విత్తినప్పుడు ఏమవుతుంది? లోకానుసారమైన పంటనే వస్తుంది. అయితే ఆత్మానుసారమైన విత్తనం విత్తితే ఆత్మానుసారమైన పంటనే వస్తుంది కదా. దేవునికి ఏది ఇష్టం? దేవునికి ఆత్మానుసారమైన జీవితం. సో వెన్ వీ లివ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, సో వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? ద ఎండ్ రిజల్ట్ ఈజ్ లవ్, జాయ్, పీస్, గుడ్నెస్ కదా. ఇవన్నీ కూడా మనము కలిగి ఉన్న వారంగా ఉంటాం. సో ఐ నో మ్యారేజ్, వాళ్ళు పెళ్ళి చేసుకోక ముందు వాళ్ళు బ్రైడ్ అండ్ బ్రైడ్ రూమ్ దే మేడ్ ఎ డీల్. వాళ్ళు ఏమన్నారంటే, నౌ వీఆర్ గోయింగ్ టు మ్యారీ, సో యూ షుడ్ నాట్ ఆస్క్ మీ అబౌట్ మై పాస్ట్ అండ్ ఐ విల్ నాట్ ఆస్క్ యూ అబౌట్ యువర్ పాస్ట్. సో లెట్స్ బరీ అవర్ పాస్ట్ అండ్ మూవ్ హెడ్. రైట్, అంటే ఏమనిపించిందంటే నేను అది విన్నప్పుడు, బహుశా వాళ్ళ యొక్క పాస్ట్ ఇట్ వాజ్ వెరీ సాడ్, వెరీ బ్యాడ్, వెరీ డిస్కరేజింగ్. రైట్, దే డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ దేర్ పాస్ట్. సో దట్ వాజ్ దేర్ పాస్ట్, దట్ వాజ్ వరల్డ్లీ లైఫ్. రైట్, సో వీ నీడ్ టు బి కేర్ఫుల్. రైట్, ఇఫ్ దట్ ఈస్ అవర్ లైఫ్ టుడే, రైట్, లివింగ్ అ వరల్డ్లీ లైఫ్ not according to the God's life, one day we will regret. One day we will say, right, I don't want to think about my past. I don't want to, brag about my past. I just want to bury, right? So we need to be careful. So sanctification, right? Sanctification ante living for Christ, going away from the world and going towards God, right? Having goodness,
purity, holiness, right? That's what God is looking in you and in me, right? మనము చూసినాం, రైట్? 19th చాప్టర్ 20th చాప్టర్ నంబర్స్లో ఏమని దేవుడు ఏమని చూపించినాడు? 38 years of history, రైట్? He did not record it, right? Second year నుంచి they immediately moved to 40th year, because it's all, that whole 38 years is filled with mistrusting God, right? దేవునికి విరోధంగా జీవించినారు. సో గాడ్ కిల్డ్ ఎవ్రీబడి, రైట్? దోస్ హూ డిజొబేడ్ గాడ్. సో అందుకే అది రికార్డ్ చేయబడలేదు. అయితే నువ్వు నేను దేవునికి విరోధంగా జీవించినట్లయితే, ఈ లోకానుసారంగా జీవించినట్లయితే, దేవునికి ఇష్టానుసారంగా జీవించకపోతే, ఈవెన్ దట్ ఈజ్ నాట్ రికార్డెడ్. జస్ట్ లైక్ దట్ కపుల్ సెడ్, లెట్స్ ఫర్గెట్, రైట్? నాట్ ఓన్లీ వీ విల్ ఫర్గెట్, బట్ ఆల్సో గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫర్గెట్. ఇన్ 1 Corinthians chapter 3లో ఏం చూస్తున్నాం మనం? అక్కడ యాజ్ ఎ క్రిస్టియన్ వీఆర్ బిల్డింగ్ ఏ హౌస్, రైట్? అవర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ బిల్డింగ్ ఏ హౌస్, రైట్? ఐ థింక్ ఇన్ కాలిఫోర్నియాలో ఒక క్యాజల్ ఉంది, ఇట్స్ కాల్డ్ హెర్ట్స్ క్యాజల్, రైట్? హెర్ట్స్ క్యాజల్లో, ఇఫ్ ఐఎమ్ రైట్, సో ఒక ఫ్లోర్ అంతా గోల్డెన్ ఫ్లేక్స్ ఉన్నాయి అక్కడ, రైట్? లాట్ ఆఫ్ పీపుల్ దే గో దేర్ టు సీ ద ఫ్లేక్స్ అండ్ టు వాక్ ఆన్ దట్ గోల్డెన్ ఫ్లేక్స్, రైట్? మన క్రైస్తవ జీవితంలో 70% మనం వరల్డ్లీగా జీవించి 30% మనం దేవుడి గురించి జీవించినట్లయితే మన బిల్డింగ్ ఏ విధంగా ఉంటుంది? హెర్ట్స్ కాజల్ లాగా ఉంటుంది. ఓన్లీ ఫ్లోర్ విల్ బి కవర్డ్ విత్ గోల్డ్, మిగతా అంతా ఇట్ కవర్డ్ విత్ వుడ్, హే, రైట్? అండ్ డిఫరెంట్ మెటీరియల్. సో వెన్ గాడ్ టేక్స్ దట్ బిల్డింగ్ అండ్ హీ టెస్ట్స్ ఇన్ ఫైర్ కదా, అదే అందులో ఏం చూస్తున్నాం మనం? చివరన దేవుడు మనం కట్టినది ఆయన అగ్నితోని పరీక్షిస్తాడంట. సో పరీక్షించినప్పుడు ఏమవుతుంది? సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ వుడ్, ఓన్లీ ద ఫ్లోర్ ఈజ్ మేడప్ ఆఫ్ గోల్డ్, ఫైర్లో టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎవ్రీథింగ్ విల్ బి బర్న్డ్. ఓన్లీ థింగ్ దట్ ఈస్ లెఫ్ట్ ఈస్ ద ఫ్లోర్. సో డూ యూ థింక్ యూ క్యాన్ వాంట్ టు స్టే ఇన్ దట్ హౌస్ వేర్ దేర్ ఈజ్ ఓన్లీ ఫ్లోర్, రైట్? నోబడీ వాంట్స్ టు స్టే ఇన్ దట్, రైట్? సో వీ నీడ్ టు బీ కేర్ఫుల్ కదా. మన జీవితం ఏ విధంగా ఉండాలి? మన జీవితం దేవుడు టెస్ట్ చేసినప్పుడు ఇట్ షుడ్ విత్స్టాండ్ ద టెస్ట్, రైట్? అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? బలా, మంచి నమ్మకమైన మంచి దాసురాలా అనేవాడుగా ఉన్నాడు. సో దట్ ఈస్ గాడ్స్ విల్, రైట్? సాల్వేషన్ ఈజ్ గాడ్స్ విల్ అండ్ సాంటిఫికేషన్ ఈజ్ గాడ్స్ విల్, రైట్? వీ నీడ్ టు బీ కేర్ఫుల్. మనము దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించకపోతే ఎవ్రీథింగ్ విల్ బీ బర్న్డ్, right? When we live for God, Bible says will be rewarded in heaven, and not only in heaven but also on this earth, right? We'll have a peace, joy, love and satisfaction, goodness, right? అవన్నీ కూడా మనం ఇక్కడ పొందేవారంగా ఉంటాం. సో మూడోది మనం చూద్దాం దేవుని చిత్తం ఏమైందో. మూడోది దేవుని చిత్తం, what the Bible says in 1 Peter chapter 3 verse 16 and 17. ఎవరైనా చదువుతారా? సో అందులో సఫరింగ్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ అని మనం చూస్తాం. 1 Peter chapter 3 verse 16 and 17. Yeah, 17th verse. Yeah, 17th and 18th. Charles sister, thank you. So if you look at 1 Peter chapter 2లో మనము చూసినట్లయితే verses 19-20లో, if you have done something wrong, right, and if you are suffering, that is okay కదా, that is okay అని ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చూస్తున్నాం? if you are suffering for the right thing, right, that is the will of God. So there are two kinds of sufferings that we see in this passage. ఒకటేమో suffering for the wrong things, and another is suffering for the right thing. సో చాలాసార్లు మన జీవితంలో
విల్ మేక్ సమ్ డెసిషన్స్, రైట్, అవుట్ ఆఫ్ టెంప్టేషన్స్, రైట్, దట్స్ ఓకే, ఏముందిలే చేసేసాయి. అది సరైనది కాదని తెలిసినప్పటికీ, అది తప్పైనప్పటికీ తెలిసినప్పటికీ, ఓకే, దట్స్ ఓకే, రైట్, విల్ బి టెంప్టెడ్ అండ్ విల్ టేక్ ద షార్ట్ కట్స్ అండ్ దెర్ ఈజ్ ఎ కాన్సిక్వెన్స్ ఫర్ దట్, రైట్. ఆ విధంగా ఉన్నప్పుడు, ఆ విధంగా ఆ కాన్సిక్వెన్స్ ద్వారా వెళ్ళినప్పుడు మనం ఏమంటాం అప్పుడు? సో దేవుడే నన్ను ఈ విధంగా తీసుకొచ్చాడు, దేవుడే నన్ను ఈ విధంగా ఈ శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు కదా. దట్స్ నాట్ రైట్. సో వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ రాంగ్ అండ్ యూ వెంట్ త్రూ ఇట్, యూ కెనాట్ బ్లేమ్ గాడ్ కదా. దేవుని మనము అది దేవుని మీద మనం బ్లేమ్ చేయలేం, రైట్. సో దట్స్ ద సఫరింగ్ ఫర్ ద రాంగ్ రీజన్. బట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్, ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ దట్ వీ షుడ్ సఫర్ ఫర్ ద రైట్ రీజన్, రైట్. సరైన విషయాలకి మనము సఫర్ అయ్యే వాళ్ళుగా ఉండాలి. అంటే దేవుని గురించి జీవిస్తున్నప్పుడు, ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు అది దేవుని చిత్తమై ఉన్నది, రైట్. బైబిల్ సేస్ ఇన్ జేమ్స్ చాప్టర్ 1 ఏముంటుంది? రిజాయిస్ అండ్ బి గ్లాడ్, రైట్, వెన్ యూ గో త్రూ వేరియస్ ట్రయల్స్ కదా. ఎప్పుడైతే మీరు శ్రమల గుండా వెళ్ళినప్పుడు అది దేవుని చిత్తమైతే దాని యందు మీరు ఆనందించుడి అని బైబిల్లో చెప్పిన వాడుగా ఉన్నాడు కదా. సో ఐ వాస్ లిస్నింగ్ టు వన్ ఆఫ్ ద టీచర్, హీ వాస్ టెల్లింగ్ అబౌట్ ఎ స్టోరీ. ఒక స్కూల్ ఉంది, స్కూల్ టీచర్ ఏం చేశాడంటే ఆ స్టూడెంట్స్ని అడిగినాడు, ఇఫ్ యు ఆర్ యాంగ్రీ విత్ ఎనీబడి, ఇఫ్ యూ హ్యావ్ బిటర్నెస్, మీకు కోపము, అసూయ, ద్వేషం ఉన్నట్లయితే ఏం చేయండి? ఒక టమాటాని తీసుకురండి, టమాటా మీద వారి పేరు రాయండి, పేరు రాసి వారి బ్యాగ్లో పెట్టండి, మీ బ్యాగ్లో పెట్టండి అని చెప్పినారు అనమాట. అయితే స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు టమాటాలు తీసుకున్నారు, ఒకరు 2 తీసుకున్నారు, ఒకరు 10 తీసుకున్నారు. అంటే 10 మంది మీద వాళ్ళకి కోపం ఉందన్నమాట. ఒకరు 5 తీసుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ బ్యాగ్లో పెట్టినారు. అయితే టీచర్ ఏమన్నాడు? యూ షుడ్ బ్రింగ్ దెమ్ ఎవ్రీ డే టు స్కూల్ అంటే. ఓకే, సో ప్రతిరోజు వారు ఆ టమాటాస్ని స్కూల్కి తీసుకొచ్చేవారుగా ఉన్నారు. అయితే రాను ఏమైంది? అవి మంచిగానే ఉన్నాయి, తర్వాత పాడైపోయినాయి, డీకే అయిపోయినాయి. దెన్ ఇట్ కీప్స్ బికమింగ్ స్టింకీ, రైట్, దుర్వాసన రావడం స్టార్ట్ అయింది. అయితే వాళ్ళు వెళ్ళి టీచర్తో అన్నారు, టీచర్, ఇవి వాసనతో నిండి ఉన్నాయి, దుర్వాసన వస్తుంది, వీటిని మా దగ్గర మేము ఉంచుకోలేకుండా పోతున్నాము అని వాళ్ళు అన్నారు. అందుకు వాళ్ళ టీచర్ అన్నాడు, మీ మనసులో ఉన్నటువంటి ఆ కోపం, ఆ ద్వేషం, ఆ అసూయ, అది ఎటువంటిది? అది ఈ యొక్క రాటన్ టమాటోస్ వల్లే స్టింక్ అయి ఉంది, దుర్వాసన వస్తుంది, రైట్. అది మీ మనసులో మీరు ఉంచుకున్నారు. అయితే ఎప్పుడైతే ఇది తీసివేస్తారో, ఈ టమాటాలని ఏ విధంగా తీసివేసినట్టు మీ మనసులో ఉన్నటువంటి ఆ ద్వేషం, ఆ కోపం తీసివేసి వారిని క్షమిస్తారో, అప్పుడు ఏమవుతుంది? రైట్, మీలో ఉన్నటువంటి ఆ దుర్వాసన, ఆ కోపం, ద్వేషము మీలోంచి ఎనేదిగా ఉంటుంది. అది ఉంచుకున్నప్పుడు, ఆ టమాటాలు ఉంచుకున్నప్పుడు దే వెంట్ త్రూ ద సఫరింగ్, రైట్, ఇట్స్ స్మెల్లింగ్ వెరీ బ్యాడ్, రైట్. సో అదేవిధంగా ఎవరి మీద అయినా కోపం ఉన్నప్పుడు దే ఆర్ గోయింగ్ త్రూ, ఇట్స్ స్మెల్ ఇన్సైడ్, రైట్. ఆ ద్వేషం ఏ విధంగా ఉంది? స్టింకీ టమాటాగా ఉంది, రైట్. అదేం చేస్తుంది మనిషిని? ఇట్ ఈస్ డ్రైనింగ్ ఇమోషనలీ, ఫిజికలీ, మెంటలీ అండ్ స్పిరిచువలీ కదా. మనము ఎవరి మీద కోపం ఉందనుకోండి, మన మనసులో ఉందనుకోండి, రైట్, మీరు ఎప్పుడైనా వారి గురించి ఆలోచించినప్పుడు ఏమైపోతుంది? మనసంతా కలవరం కదా, మనసంతా బాధ. సో వీ లాస్ సమ్ ఎనర్జీ, దెర్ ఈజ్ నో జాయ్, దెర్ ఈజ్ నో హ్యాపీనెస్ బికాస్ ఆఫ్ దట్ బిటర్నెస్ కదా. సో ఇట్ విల్ డ్రైన్ అస్, ఇట్ స్టింగ్స్ అస్, అండ్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్ టు టేక్ అవే దట్, అండ్ ఆల్సో టు ఫర్గివ్ అదర్స్, రైట్, ఇట్స్ ఆల్సో పెయిన్ఫుల్ కదా. ఒకరిని క్షమించాలంటే ఇట్ హ్యాస్ టు బీ అ పెయిన్ఫుల్ ప్రాసెస్ కదా. యేసు ప్రభు ఆయన శిలువలో చనిపోయి తిరిగి లేచినాడు కదా. మన గురించి, మన పాపాల గురించి శిలువలో చనిపోయినాడు. మన పాపాలను క్షమించడానికి హీ వెంట్ త్రూ సో మచ్ ఆఫ్ పెయిన్. అదేవిధంగా మనం ఒకరిని క్షమించాలంటే వీ నీడ్ టు గో త్రూ ద పెయిన్, రైట్. ఇట్స్ నాట్ ఈజీ, బట్ ద ఎండ్ రిజల్ట్ ఈజ్ జాయ్, రైట్. మనం ఇక్కడ చూసాం కదా, ఇట్స్ వెన్ వీ గో త్రూ ద ట్రయల్స్ ఇట్ బ్రింగ్స్ జాయ్. బట్ వెన్ యూ కీప్ దట్ బిటర్నెస్, it leads to much more discomfort, right, health issues, mental issues and spiritual downfall. So what do you want to keep? So you want to do the will of God by doing the right thing, suffering for the right thing, or you want to suffer for the wrong thing? So if you still have that animosity in your heart, a bitterness in your heart, what are you doing?
యు ఆర్ సఫరింగ్ ఫర్ ద రాంగ్ థింగ్, అండ్ దట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. కదా, దేవుని చిత్తం ఏమైంది? మనము వారిని క్షమించే వరంగా ఉండాలి, ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళాలి, రైట్? అండ్ దెన్ దాట్స్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. అప్పుడు మనకి ఏమవుతుంది? దేవుడు తన ఆనందాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. సో దేవుని చిత్తం ఏమైంది? మొదటిగా రక్షణ అనేది దేవుని చిత్తమైంది. తర్వాత సాంటిఫికేషన్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. థర్డ్ థింగ్ దట్ వీ హ్యావ్ సీన్, సఫరింగ్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. సో నాలుగోది మనం చూద్దాం. వాట్ ఈస్ ద ఫోర్త్ థింగ్ దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? గివింగ్ థ్యాంక్స్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. 1 Thessalonians chapter 5 verse 17లో ఏముంటుంది? గివ్ థ్యాంక్స్ టు గాడ్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ కన్సర్నింగ్ యూ ఇన్ ఎవ్రీథింగ్. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ కన్సర్నింగ్ యూ. కదా, ప్రతి విషయంలోనూ మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరంగా ఉండాలి. మనము పీక్లో ఉన్నప్పుడు, రైట్, ఆర్ వెన్ వీఆర్ ఇన్ ద బాటమ్, మనము హైలో ఉన్నప్పుడు, లోలో ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆయన ఆశపడేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే వెన్ వీ గివ్ హిమ్ థ్యాంక్స్ ఇన్ వాట్ ఎవర్ కండిషన్ వీఆర్, వాట్ వీఆర్ సెయింగ్, ఐ ట్రస్ట్ యూ లార్డ్, ఐ ట్రస్ట్ యూ ఇన్ వాట్ ఎవర్ కండిషన్ ఐ ఆమ్ ఇన్. సో అది దేవుడు మన గురించి ఆయన ఆశించేవాడుగా ఉన్నాడు. సో ఆర్ యూ థ్యాంక్ఫుల్ టు గాడ్, రైట్? ఆర్ యూ థ్యాంక్ఫుల్ టు గాడ్? అండ్ దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. సో మనము సో ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, రైట్, వీ నీడ్ టు బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఈ ఇజ్రాయలైట్స్, రైట్, ఓన్లీ కాలెబ్ అండ్ జాషువా, దే రికగ్నైజ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు take them to the Canaan, right? And so they trusted, and so they are saying that, right, they are thanking God, right, because he's going to take them into the land of Canaan. So one thing in Christianity, right, Christian life lo manam chustunnattayite pratidaniki manam kృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉన్నాం, right? When somebody born in a family, right, we give thanks, right? When somebody dies in a family, so it's very painful, we understand, right? It's a lot of pain that we go through, but at the same time, what we say, we thank God. Why we thank God? Because he is in the right hand, right, absent in the body, right? If you are a saved person, is to be with the God. So that's the hope that God is giving us, that's the promise that God is giving us. So when you leave this earth, there is a promotion, there is no demotion for a Christian, for a born again Christian, that you will go to be with the God. So in every moment, right, whatever the situation we are in, God wants us to thank God, right? That is the condition of a Christian. So నాలుగు విషయాలు మనం చూసాం కదా. Salvation is the will of God, sanctification is the will of God, suffering is the will of God, and giving thanks is the will of God. So as a Christian, we have a great hope in Christ. We have a great hope, right? So there is a great purpose as well for a Christian. Enti the purpose, right? When Jesus was on this earth, ayana purpose entidi? To do the will of the Father, right? That's his sole purpose, to do the will of the Father. As a Christian, nee purpose na purpose ఏమైంది? To do the will of the Father, కదా. అందుకే రక్షణ మనకి ఇచ్చినాడు, మనము పరిశుద్ధంగా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు, మనం ఆయన గురించి శ్రమలు పొందాలని ఆయన ఆశపడుతున్నాడు, ప్రతి విషయంలో ఆయన యందు ఆనందించాలని ఆయన ఆశపడేవాడుగా ఉన్నాడు. సో దట్స్ అవర్ పర్పస్ ఆన్ దిస్ ఎర్త్, రైట్, టు ప్లీజ్ గాడ్, టు డూ ద విల్ ఆఫ్ ద గాడ్. ఇదంతా బాగానే ఉంది బ్రదర్. మరి ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఎ డెసిషన్ ఇన్ మై లైఫ్, వాట్ షుడ్ ఐ డూ? దిస్ ఈజ్ ఆల్ స్పిరిచువలీ will of God. So what I should do when I go through problems, or when I make a major decision in my life, how God is going to speak to me? And meeku you may have that question in your heart. So నా జీవితంలో కొన్ని విషయాలు నేను చదువుతాను, నేను కొన్ని నేర్చుకునేవి చెప్తాను, కొన్ని ఇతరుల దగ్గర చూసి నేర్చుకున్నాను, రైట్. ఫస్ట్, సో ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ ఎ డిసిషన్, రైట్, ఓన్లీ థింగ్ దట్ వీ నీడ్ టు గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్, లుక్ ఫర్ ద కౌన్సిల్, రైట్, ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటల్లో మనము చూసే వరంగా ఉండాలి, రైట్. బైబిల్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ మెనీ థింగ్స్. సో దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ హీ క్లియర్లీ మెన్షన్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, 1 Corinthians ఏమంటుంది 6th chapter, as a Christian you should not go to against other Christian to the court, to the law of court, right? Bible clearly says that నువ్వు క్రైస్తవుడు అయితే
ఇతరుల క్రైస్తవుల మీద కోర్టు కేసు వేయకూడదు. బట్ వెరీ సాడ్ థింగ్, రైట్? దీస్ డేస్ వి సీ ఆల్ ద చర్చెస్ దే వెంట్ విత్ అండ్ దే హ్యావ్ కేసెస్ అగేన్స్ట్ దేర్ ఫెలో బ్రదరన్. ఒకప్పుడు నా ప్రియ సహోదరి అని ఎంతో ఆప్యాయంగా ఉన్న వాళ్ళు ఈరోజు మనం చూస్తాం చాలామంది కోర్టులో వాళ్ళకి విరుద్ధంగా వాళ్ళు ఉన్నవారుగా ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చెప్తుందంటే దట్ దే ఆర్ నాట్ ట్రస్టింగ్ ఇన్ గాడ్. దేవుని మీద ఆధారపడట్లేరు కాబట్టి వారు ఆ విధంగా జీవించేవారుగా ఉన్నాడు. అయితే దేవుని చిత్తం ఏముంది? వీ షుడ్ నాట్ గో టు కోర్ట్స్ అగేన్స్ట్ అవర్ బ్రదర్. సెకండ్ ఇది మనం ఏం చూస్తాం, రోమన్స్ చాప్టర్ 13లో యూ షుడ్ పే ట్యాక్సెస్. బైబుల్ క్లియర్లీ సేస్ వీ షుడ్ నాట్ డిఫ్రాడ్, వీ షుడ్ నాట్ డిసీవ్ ఇన్ పేయింగ్ ద ట్యాక్సెస్. వీ నీడ్ టు పే అవర్ ట్యాక్సెస్. అంతేకాకుండా దేవుడు తన వాగ్దానాల ద్వారా, తన ప్రామిసెస్ ద్వారా మనతో మాట్లాడే వాడుగా ఉన్నాడు, రైట్? Isaiah 54 chapter is the base for this church. When I was 25 years old, ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు I was praying to God and God gave me this promise, right? As a young Christian, right, or most of us, we claim, we see the promises of God, we claim the promises of God and we see them fulfilling in our life. దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చినాడు, అవన్నీ కూడా నెరవేర్చినాడు, కొన్ని I don't know, but this promise is stuck to me, right? All these years it was with me, right? Initially I thought this promise is for material blessings. So ఎంతో అద్భుతంగా ఉంటుంది, రైట్? అందులో ఏముంటుందంటే, గొడ్రాల, యు barren, thou who doesn't have any child, I will bless you with many more children than the married wife. I will lengthen thy stakes, strengthen thy cords, I will expand you to the left and right, right? I will give you Gentiles as an inheritance. So many wonderful promises. I will lay thy foundation with sapphires. So many jewels, precious stones తో నేను చేస్తాను అని చెప్పిన వాడుగా ఉన్నాడు. సో ఇన్ని గొప్ప వాగ్దానాలు అందులో ఉన్నాయి. సో then slowly I realized that God is talking about a church, right? Then I was started praying for the church long back, even before I came here. And then God, in His own time, He helped to start the church. And all the promises that are there in the chapter, I believe that God is going to fulfill, right? He is going to increase numerically, He is going to increase spiritually, He is going to bring revival in this area, right? He is going to make the Gentiles to come to know about Christ. So whatever He promised. So manadi emai undali, we just need to believe, like Caleb and Joshua, that God is going to do, right? It's not our work. We need to be faithful and doing what God wants us to do, right? యేసు ఏం చేస్తున్నాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లయితే తండ్రి తన పనిని తాను చేసుకునేవాడుగా ఉన్నాడు, రైట్? ఇంకోసారి God gave me a promise. 2 Chronicles chapter 20 verse 16. So when I lost my hall ticket, and I was reading my Bible, my Sunday school teacher, they said, you need to read your Bible every day and God is going to speak to you, right? I started at a very early age, around 10 years old, I started reading. So when I was 19 or 20, while writing the exam, I lost my hall ticket. Then I went to God, I prayed, ప్రభా, నాకు ఇన్ని రోజులు నాకు ఎటువంటి అవసరం లేదు. మా సండే స్కూల్ టీచర్ ఏమో వాక్యం చదివితే దేవుడు మాట్లాడతాడు, ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు అన్నాడు. మరి ఇప్పుడు నాకు అవసరం ఉంది, రైట్? స్పీక్ టు మీ గాడ్. నేను ప్రార్థన చేసినప్పుడు డైలీ 1 చాప్టర్ చదివేవాడిని. ఆ చాప్టర్ నేను చదువుతున్నప్పుడు ఇక 20th చాప్టర్ 16th వర్స్కి వచ్చినప్పుడు అక్కడ ఏముంటుందంటే, టుమారో గో ఇట్ డౌన్ అగైన్స్ దెమ్ అన్న మాట ఉంటుంది. అయితే రేపు నా ఎగ్జామ్. సో సండే ఈవినింగ్ నేను చదువుతా ఉన్నాను, మండే మార్నింగ్ ఇస్ మై ఎగ్జామ్. So I felt that God is saying me that I should go. Before that I thought I will not go, I will not tell to my parents, but maybe God is saying something అనేసి సరే నేను వెళ్తాను. anyhow I don't have a hall ticket and they will not allow me, but let's see. Because God of word said, అంటే ఏదో గొప్ప విశ్వాసంతో కాదు, ఏదో ఒక శబ్దంతో కాదు, just with a simple faith, right? I went to the exam hall. 9 o'clock is the exam. 8 o'clock నేను వెళ్ళి చదువుతున్నప్పుడు సడన్గా నా ఫ్రెండ్ వచ్చి, రాజ్, హియర్ ఈజ్ హాల్ టికెట్ అని ఇచ్చాడు. ఐ వాజ్ సో షాక్డ్. ఎందుకంటే దానికన్నా ముందు అతను అడిగాను, కాల్ చేసినప్పుడు నాకు మా దగ్గర లేదు అన్నాడు. అయితే ఆ రోజు నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ యొక్క థర్స్డే రోజు అది హాల్లో పడిపోతే, దెన్ సంబడి టుక్ ఇట్ అండ్ దే గేవ్ ఇట్ టు అవర్ ఫ్రెండ్ అండ్ షీ గేవ్ ఇట్ టు మీ అండ్ ఐఎమ్ గివింగ్ టు యూ. సో అంత అద్భుతంగా దేవుడు నాకు ఆ యొక్క మాటల ద్వారా తన యొక్క కార్యాన్ని జరిగించిన వాడుగా ఉన్నాడు.
But in so many ways, so many things, we know that God is going to do it, right? We need to read our Bible. Every day we need to read our Bible. It's a living word. God speaks to us, right? ఎన్నో విషయాల్లో నేను నాతో మాట్లాడినప్పటికీ, నేను దేవునికి విరుద్ధంగా చేసినప్పుడు దేవుడు హీ పనిష్డ్ మీ లైక్ ఎనీథింగ్, రైట్? ఐ వాజ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఇన్ మై సెల్ఫ్. ఐ వాజ్ ఏబుల్ టు ఐ కెన్ అచీవ్. అప్పుడు ఐ సీ దట్ హౌ గాడ్ పనిష్డ్ మీ అండ్ గాడ్ రెస్టోర్డ్ మీ టు బీ వాట్ ఐ యామ్ టుడే. దేవుడు తన మాటల ద్వారా, బైబిల్ ద్వారా ఆయన మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. సెకండ్ థింగ్, రైట్, ఏంటంటే దేవుడు నాట్ ఓన్లీ బై ద కౌన్సిల్ ఆఫ్ ద వర్డ్ బట్ ఆల్సో ద కంఫర్ట్ ఆఫ్ గాడ్స్ పీస్. ఇన్ కొలెషన్స్ చాప్టర్ 3 verse 15 ఏముంటుందంటే, లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ రూల్ యువర్ హార్ట్ అంటుంది అన్నమాట. రూల్ అనే వర్డ్, ఇట్స్ అ అంపైర్, రైట్? మన క్రికెట్లో మనం చూస్తాం కదా, అంపైర్ వాట్ హీ డస్, హీ కంట్రోల్స్ ద గేమ్, హీ గైడ్స్ ద గేమ్, హీ డైరెక్ట్స్ ద గేమ్, రైట్? సో దట్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ ఆర్డర్. సో అదేవిధంగా ఎప్పుడైతే దేవుని చిత్తం అని మనకు తెలిసినట్లయితే దేవుడు ఏం చేసేవాడు ఉన్నాడు, తన యొక్క పీస్ని, శాంతిని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ శాంతి టు కన్ఫర్మ్, టు డైరెక్ట్ దట్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. చాలాసార్లు మనము ఏదైనా ఇల్లు కొన్నప్పుడు, లేకుంటే ఏదైనా కొన్నప్పుడు, వీ ఫీల్ దట్ జాయ్, దట్ పీస్ ఇన్ అవర్ హార్ట్, రైట్? So that's a comfort that God is going to give. That's the peace that God is going to give, right? That's how we know it's a will of God. The third thing what నేను చూస్తున్నామంటే, కన్ఫర్మేషన్ ఆఫ్ గాడ్స్ పీపుల్ కదా. చాలాసార్లు మనము ఒక విషయాలు అనుకొని వాక్యం ద్వారా మనం వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండవచ్చు, లేకుంటే ఏదైనా మెసేజ్ వింటున్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు మేబీ వి మే నాట్ బీ కంఫర్టబుల్, అంటే వి నాట్ హ్యావ్ దట్ అష్యూరెన్స్. అరే ఇంకా ఎవరైనా చెప్తే బాగుండు, ఇంకా దీని గురించి ఇంకా నిర్ధారణ వస్తే బాగుండు అని అనుకుంటాం కదా. సడన్లీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ దే టాక్ అబౌట్ సంథింగ్ నాట్ రిలేటెడ్ టు హిజ్ నీడ్ ఆర్ హర్ నీడ్, బట్ ఇన్ దేర్ టాక్ విల్ గెట్ ద కన్ఫర్మేషన్ సేయింగ్ దట్ ఓకే, దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ డైరెక్టింగ్ మీ, దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ వాంట్ మీ టు డూ, రైట్? ఆ విధంగా నిర్ధారణ కూడా కలుగుతుంది. అయితే గాడ్ మనకి, దేవుడు ఏం చేస్తాడు, హీ డైరెక్ట్స్ ద థింగ్స్ బట్ హీ ఓన్లీ యూజెస్ ద పీపుల్ టు కన్ఫర్మ్ ఇట్. అయితే ఈ రోజులలో మనం ఏం చూస్తున్నాం, పీపుల్ ఆర్ డైరెక్టింగ్, పీపుల్ ఆర్ సెయింగ్, ఓ యూ గో అండ్ డూ దట్, యూ గో అండ్ డూ దిస్, ఈ గురించి దేవుడు ఈ విధంగా అంటున్నాడు. సో దట్స్ నాట్ ద వర్డ్ ఆఫ్, అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ టెల్స్ దట్ హీ ఓన్లీ యూజెస్ పీపుల్ టు కన్ఫర్మ్ థింగ్స్ విచ్ గాడ్ ఆల్రెడీ డైరెక్టెడ్. So we need to be careful when people say something about you. So they should tell without your knowledge, without you telling them. So that's how God deals with the people. So Acts chapter 10లో కొర్నేలియస్ అనే వ్యక్తి, ఈ అన్యుడు, అయితే అతను చేసిన మంచి కార్యాలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు వెళ్ళి పేతురు పిలువు అని చెప్తారన్నమాట. సో అదే సమయంలో పేతురికి ఒక విజన్ దేవుడు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. విజన్ ఇచ్చి ఏమన్నాడు, నువ్వు ఇందులో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా మీరు తినాలి అని చెప్పినాడు. అయితే పేతురున్నాడు, ఇవి యూదులు తినే జంతువులు కాదు కాబట్టి నేను తినను అన్నాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏంటి దేవుడు ఇది ఇచ్చినాడు, ఏమంటున్నాడు దేవుడు, అతనికి అర్థం కాలేదు. అయితే కొర్నేలియస్ ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క మాట విని తను మనుషుల్ని ఈ యొక్క జొప్ప అనే స్థలానికి ఆ యొక్క పేతురు దగ్గర పంపించినప్పుడు దేవుని యొక్క ఆత్మ పేతురుతో అన్నారు, వెళ్ళి వాళ్ళని కలువు అని అన్నప్పుడు పేతురు వెళ్ళి వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, కొర్నేలియస్ నుంచి వచ్చాము, దేవుడు కొర్నేలియస్తో మాట్లాడి మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు అని చెప్పినాడు అనమాట. సో ఆ విధంగా ఏమైంది, పేతురికి దేవుడు ఇచ్చిన మాటలు ఆ విధంగా కన్ఫర్మ్ అయినాయి. సో దెన్ హీ వెంట్ అండ్ దట్స్ హౌ కొర్నేలియస్ వాస్ సేవ్డ్. సో దేవుని చిత్తాన్ని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు ఇన్ అవర్ లైఫ్, రైట్? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ ద కంఫర్ట్ దట్ హీ గివ్స్, రైట్, వెన్ హీ సేస్ సంథింగ్, అండ్ త్రూ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ద పీపుల్. సో దట్స్ హౌ వీ కెన్ నో the will of God. So Jesus came down, right, to fulfill the will of God, right? And that's the purpose that we have in our life. So that's a great reward, right, kada manaki. So chaala mandiki they don't know where they are heading, they don't know what's going to happen tomorrow, right? One of my friend, I was walking with him in California, so I asked him, what do you think after you leave this earth? Emotante, oh, I don't want to talk about that, ikkada unnanu ఇంతే, తర్వాత నేను మాట్లాడలేను, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ హోప్, రైట్? ఫర్ అస్ దెర్ ఇస్ అ హోప్, దెర్ ఇస్ అ లైఫ్, ఇటర్నల్ లైఫ్ వెయిటింగ్ ఫర్ అస్. సో దానికి ఏం చేయాలి, మనం ఈ లోకంలో
దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉండాలి. రైట్. సో విత్ దిస్ విల్ క్లోజ్. సో లెట్స్ ప్రే. సో మనము మన జీవితంలో మనం ఏం చూస్తున్నాం? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా, లేకుంటే లోకానుసారంగా ఉండి లోకం యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉన్నామా? సో ఆ విధంగా ఉన్నట్లయితే లెట్స్ కన్ఫెస్ బిఫోర్ గాడ్, కమ్ టు గాడ్ అండ్ లెట్స్ ఫుల్ఫిల్ గాడ్స్ విల్ ఇన్ అవర్ లైఫ్. దట్స్ అ గ్రేట్ purpose. That's a purpose that we are here on this earth, right? Jesus Christ చేసినాడు, and the expectation is that as the children of God, right, we need to do his will in this life. Right, I told you a story